హే గాయ్స్, సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లేట్ చేయకుండా ముందు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే చూసే ఉంటారు కదా థంబ్నెయిల్, మీషో శారీ ఇంటూ లెహంగా అనమాట. ఈ శారీ నేను ఎందుకు తీసుకున్నానంటే కేరళ స్టైల్ అవుట్ఫిట్ ఒక డిజైన్ చేసుకోవాలనేసి ఆర్డర్ చేసుకున్నాను. నాకు చాలా ఇయర్స్ బ్యాక్ నుండే కోరిక ఉందన్నమాట కేరళ స్టైల్ అవుట్ఫిట్ ఒకటి తీసుకోవాలి అనేసి. బట్ ఆ ఫెస్టివల్ మనకి లేకపోవడం వల్లనో ఏమో కుదరలేదు. ఫెస్టివల్ అంటే అదే అండి, ఓనమ్మ. సో కుదరలేదు. ఇంకా మీషోలో ఈ శారీ నాకు చాలా తక్కువ ప్రైస్కే కనిపించి వెంటనే ఆర్డర్ చేసేసుకున్నాను. అండ్ ఈ లేస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. ఈ అవుట్ఫిట్ మీదకైతే కాదు తీసుకుంది, నాకు బాగా నచ్చి అప్పుడు ట్రెండింగ్లో ఉండింది కదా ఈ లేస్, దేనికైనా వస్తుందిలే అన్నట్టు తీసుకున్నాను. ఇంకా దీనికి వేసేసాను అనమాట. అండ్ ఈ శారీ క్వాలిటీ అయితే టూ గుడ్ ఉందన్నమాట. 400 ప్రైస్ రేంజ్లో ఇంత మంచి శారీ అంటే నేను బాగా వస్తుందో లేదో అని అనుకున్నాను, బట్ చాలా నచ్చింది నాకైతే. అండ్ ఇంకా అవుట్ఫిట్ చూసేద్దాము. నేను ఇది లెహంగా లాగా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఇది చాలా మంత్స్ అయిందనమాట ఈ శారీని ఆర్డర్ పెట్టి. మేలోనో ఎప్పుడో అనుకుంటా ఆర్డర్ పెట్టాను. వెయిట్ నేను చూపిస్తాను ఎప్పుడు ఆర్డర్ పెట్టాను. సో 17th మేన నాకు డెలివర్డ్ అయిందనమాట ఈ శారీ అనేది. బట్ స్టిచ్ చేయించుకోవడానికి నేను చాలా లేట్ చేశాను. ఇంకా ఓనం దగ్గరికి వచ్చినప్పుడు స్టిచ్చింగ్కి ఇచ్చానమాట. యాక్చువల్గా ఇది నాకు స్టిచ్చింగ్ కాస్ట్ కూడా చెప్తే నవ్వుతారు, చాలా అంటే చాలా తక్కువలోనే అయిపోయిందనమాట. ఇది కింద బాటమ్ వచ్చేసి ఇంకా ఎవరైనా ఒకటిలా స్టిచ్ చేస్తారు కదా, పెద్ద డిజైనర్ లెహంగా ఏం కాదు కదా అన్నట్టు నేను మా ఇంటి దగ్గర నార్మల్ టైలర్స్కే ఇచ్చి స్టిచ్ చేయించాను అనమాట. జస్ట్ 100 రూపీస్కే చేయించారు. ఈ బ్లౌజ్ వచ్చేసి మంచిగా స్టిచ్ చేయించే వాళ్ళకి ఇచ్చానమాట కర్నూలులో. 450కి చేయించారు బ్లౌజ్ అయితే, 450 తీసుకున్నారు. అండ్ ఇంకా దుప్పట్టా నేను మోనోక్రోమ్ లుక్ క్రియేట్ చేద్దాం అనుకున్నా యాక్చువల్గా. ఇంకా సెల్ఫ్ కలరే దుప్పట్టా తీసుకొని టిష్యూలో దానికి సన్నంగా లేస్ వేసి తీసుకుందాం అనుకున్నా, బట్ కుదరలేదు. మళ్ళీ ఎప్పుడైనా తీసుకుందాంలే, ఇంకా ఇంట్లో ఉన్న నా దగ్గర ఉన్న దుప్పట్టాస్ ఏదో ఒకటి వేసుకుందాం అన్నట్టు ఇంకా నా దగ్గర ఉన్నవే పేరప్ చేశాను. సో బ్లౌజ్ స్టిచ్చింగ్కి 450 అండ్ బాటమ్కి వచ్చేసి 100 రూపీస్. ఇంకా లైనింగ్స్ 300 లోపేమో అయిపోయాయి. ఇంకా దుప్పట్టా చెప్పా కదా, నేనైతే సపరేట్గా ఏం కొనుక్కోలేదు, నా దగ్గర ఉన్నవే వేసుకున్నాను అనమాట. ఇంకా సో మొత్తం అవుట్ఫిట్ అంతా 1500 లోపే అయిపోయింది. నాకు తెలిసి 1500 కూడా అవ్వలేదు. ఆ లేస్ అయితే ఆప్షనల్ అండి, నేను నా దగ్గర ఉంది కాబట్టి వేయించుకున్నాను. మీరు వేయించుకోవాల్సిన అవసరం లేదు. లేస్ లేకపోయినా కూడా లుక్ బాగా కనిపిస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్లో నేను ఎప్పుడు లెహంగా అయితే స్టిచ్ చేయించుకోలేదు. నేను షాక్ అయ్యా అనమాట, ఇంత తక్కువలో వచ్చేసిందా అని. సో ఇంత తక్కువకి వస్తున్నప్పుడు ఎవరు మాత్రం మిస్ చేసుకోవాలనుకుంటారు, అనుకోరు కదా. సో లేట్ చేయకుండా శారీ అయితే ఆర్డర్ చేసేసుకోండి. అండ్ వన్ థింగ్ చెప్పడం మర్చిపోయా, ఒక కోఇన్సిడెంట్ జరిగిందనమాట. అదేంటంటే ఇన్ఫ్లుయెన్సర్ దివ్య అక్క ఉంది కదా, అందరికీ తెలిసే ఉంటుంది. ఆ అక్క కూడా ఓనం రోజు సేమ్ ఇదే శారీనే వేసుకుందనమాట. నేను చూసి షాక్ అయ్యాను అసలు. అరే సేమ్ ఈ శారీనే కదా నేను లెహంగా లాగా స్టిచ్ చేయించుకున్నాను అనేసి కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇంత తక్కువ బడ్జెట్కే హాఫ్ శారీ వస్తున్నప్పుడు అసలు మిస్ చేసుకోకూడదు, అది తప్పవుతుంది. సో కంపల్సరీ తీసేసుకోండి. మీకు నచ్చినట్లు మీరు డిజైన్ చేసుకోండి. హాఫ్ శారీ లాగా అంటే హాఫ్ శారీ లాగా, లేదా డ్రెస్ లాగా అంటే డ్రెస్ లాగా, మన ఇష్టం, ఎలాగైనా స్టిచ్ చేయించుకోవచ్చు. శారీలా కూడా ఇది చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, నేను ఓనం రోజు వేసుకున్న దుపట్టా అయితే ఇది అనమాట. ఇది చాలా లాంగ్ బ్యాకే తీసుకున్నాను ఒక లెహంగా మీదకి. ఇంకా ఇది సెట్ అయిపోతుంది కదా అన్నట్టు ఇది వేసుకున్నాను అనమాట. ఇంకా కొన్ని దుపట్టాస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం ఎలా ఉంటాయో, అంటే సెట్ అవుతాయా లేదా అనేసి మీరే చూడండి. సెకండ్ వన్ వచ్చేసి ఈ దుపట్టా అనమాట. ఇది కలంకారీ దుపట్టా. ఇది దసరా అప్పుడు తీసుకున్నాను అనమాట. ఒక లెహంగా మీదకి సెట్ అవుతుంది అనేసి తీసుకున్నాను. చూడండి ఇది కూడా ఎలా ఉంటుందో. యాక్చువల్గా ఈ లెహంగాకి మనం ఎలాంటి దుప్పట్టా వేసినా సెట్ అయిపోతుందండి. మన దగ్గర ఏ దుప్పట్టా ఏదో పిచ్చి పిచ్చి కలర్ ఉన్నా కూడా సెట్ అయిపోతుంది. అంటే ఆ అవుట్ఫిట్ కలర్ అలాంటిది కాబట్టి మనం ఏ దుప్పట్టా వేసుకున్నా సెట్ అయిపోతుంది. మనం మళ్ళీ సపరేట్గా ప్రైస్ పెట్టి దాని మీదకి దుప్పట్టా కొనాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మనీ వేస్ట్ అని నేను చెప్తాను. సో ఏ దుపట్టా వేసినా సెట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మనం పెట్టాల్సింది ఓన్లీ స్టిచ్చింగ్కి అండ్ శారీకి మాత్రమే. థర్డ్ వన్ వచ్చేసి ఈ దుపట్టా అనమాట. ఈ దుపట్టా చూస్తున్నప్పుడు మీకు ఒక ఐడియా రావాలి,
వచ్చిందని అనుకుంటున్నాను. చాలామందికి వచ్చే ఉంటుంది. అదేంటంటే ప్రజెంట్ ఈ దుప్పటాస్ కాదు, ఈ శారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇన్స్టాలో చూసే ఉంటారు కదా. ఈ దుపట్టా నేను ఒక 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ బ్యాక్ ఏమో తీసుకున్నాను. నా దగ్గర ఒక బ్లాక్ లెహంగా ఉందిలేండి, దాని మీదకి తీసుకున్నాను అనమాట. బట్ ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ శారీస్. అవి కూడా నేను డిస్ప్లేలో పెడతాను, చూడండి, మీకే తెలుస్తుంది. సో అన్నిటికంటే ఈ దుపట్టా బాగా సెట్ అయింది అని అనిపించింది నాకైతే. అది నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇది కొంచెం డార్కిష్ కలర్ కాబట్టి దుపట్టా బాగా సెట్ అయిందని అనిపించింది. చాలా ఫ్లోయిగా ఉంటుంది అనమాట ఈ దుపట్టా అయితే. మనం వేసుకున్నప్పుడు కూడా బాడీకి అలాగే అతుక్కుపోతుంది అనమాట, అంటే బాడీ హగ్గింగ్ లాగా అనిపిస్తుంది. ఫైనల్గా ఈ దుప్పట్టా అనమాట, ఇది మేము 7 ఇయర్స్ ఆర్ 8 ఇయర్స్ బ్యాక్ ఏమో తీసుకున్నాము. ఒక డ్రెస్ మీదకి వచ్చింది, ఇంక ఇది సెట్ అవుతుంది కదా అన్నట్టు తీసాను. ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ అవి ఎక్కడ పెట్టానో గుర్తులేదు, దొరకలేదు. యాక్చువల్గా మాకు పెద్ద ప్లానే ఉండే అనమాట. మా దగ్గర ఉన్న దుప్పటాస్ అన్నీ పేరప్ చేసి దానిపైకి సెట్ అయ్యే బ్యాంగిల్స్ ఆర్ జ్యువెలరీ ఇవంతా వేసుకొని ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం మంచిగా ఓనం రోజు. బట్ మొత్తం బిస్కెట్ అయిపోయిందనమాట. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఇంకా అవన్నీ వేసుకొని ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసుకునేంత ఓపిక అస్సలు లేకుండే అనమాట. ఇంకా మొత్తం నేను అంటే ఏవేవి సెట్ అవుతాయి, ఏ దుపట్టాకి ఏ జ్యువెలరీ సెట్ అవుతుంది, ఏ బ్యాంగిల్ సెట్ అవుతుంది అన్నట్టు మొత్తం తీసి ఉంచుకున్నాను అనమాట వేసుకుందాం అనేసి. బట్ అస్సలు కుదరలేదు. అండ్ ఫ్లేర్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందనేసి. నేను ఇది మొత్తం 4 మీటర్స్ ఏమో పెట్టించుకున్నాను. అంటే శారీ 5.5 మీటర్స్ ఎంత వచ్చిందో తెలియదు, కానీ శారీలో 1 మీటర్ బ్లౌజ్కి కట్ చేయించి ఇంకా మిగతా అంతా లెహంగాకి పెట్టించాను అనమాట. అండ్ పళ్ళు ఒక్కటి మిగిలింది, ఇంకా మిగతా అంతా నేను లెహంగాకి బ్లౌజ్కే యూజ్ చేశాను. పళ్ళు కూడా చూపిస్తాను ఎలా ఉందో చూడండి, చాలా బాగుందనమాట. నేను ఇది కూడా బ్లౌజ్ లాగా లేదా క్రాప్ టాప్ లాగా ఏదో ఒకటైతే స్టిచ్ చేయించుకుందాం అనుకున్నాను. చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో. షైనింగ్ ఎక్కువ ఉందన్నమాట, ఇది స్మూత్గా లేదు, రఫ్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ ఈ పళ్ళు కూడా ఆల్మోస్ట్ 1 మీటర్ ఏమో వచ్చింది. కొంచెం ఎక్కువ లా ఉన్న వాళ్ళకైనా కూడా బ్లౌజ్ లాగా అయితే సెట్ అయిపోతుంది. సో ఇది కూడా వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక విధంగా అయితే యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇదనమాట, చూడండి నేను ఏవేవైతే తీసి ఉంచుకున్నానో వేసుకుందాం అనేసి. ఏ దుపట్టాకి ఏ బ్యాంగిల్స్ ఏ జ్యువెలరీ సెట్ అవుతుంది అని మొత్తం తీసి ఉంచుకున్నాను ఓపిక్గా. బట్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. సో మంచిగానే వీడియో తీసి ఎందుకు చూపించాలి, ఇలాంటి బ్లూపర్స్ చూపిస్తే కూడా బాగుంటుంది అన్నట్టు నేను వీడియో రికార్డ్ చేశాను అనమాట ఇది కూడా. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను తీసి ఉంచుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ ఇంకా అవన్నీ ఎక్కడో లోపల ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అయితే ఇవి తీసాను. ఇంకా వీటిలోనే మిస్ మ్యాచ్ చేస్తూ దేనికి సెట్ అయితే దానికే అవి వేసుకుందాం అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఈ నెక్లెస్ గుర్తుపెట్టారా, నేను ఇది మీషోలో తీసుకున్నాను. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే అందులో చూసేయండి, క్లియర్గా ఉంటుంది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ నాకు చాలా ఇష్టం అనమాట. ఇవి 200 ఆర్ 250కి ఏమో వచ్చాయి ఇయర్ రింగ్స్. ఇవి చూడ్డానికే పెద్దగా కనిపిస్తాయి, కానీ వెయిట్ అస్సలు ఉండవు అనమాట. మనం ఎంతసేపు అయినా సరే క్యారీ చేయొచ్చు. అండ్ ఈ బ్యాంగిల్స్, సో నేను బ్యాంగిల్స్ హెవీగా వేసుకోను అనమాట. 2 డజన్స్ అట్లా కూడా వేసుకుంటుంటారు కదా, నేను ఇప్పటి వరకు అట్లా అయితే వేసుకోలేదు, మీడియంగానే వేసుకున్నాను. సో అందుకే నేను మీడియంగానే సెట్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఏ కలర్కి ఏ బ్యాంగిల్ సెట్ అవుతాయో కూడా అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకున్నాం అనమాట. మనం ఎలాగో డైలీ వేసుకోం కదా, ఎప్పుడో ఫంక్షన్స్కి తప్ప వేసుకోం కాబట్టి అవి అలానే ఉండిపోతాయి. అండ్ ఈ మీనాకారి ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా బాగా ఇష్టం. ఇవి కూడా 200 రూపీస్ పడ్డాయి అనమాట. ఇవి కూడా వెయిట్లెస్. అండ్ ఈ అన్కట్ ఇమారల్ జ్యువెలరీ వచ్చేసి నేను 5 ఇయర్స్ బ్యాక్ ఏమో తీసుకున్నాను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సోను నోవెల్టీస్ అనే ఒక పేజ్ ఉంటుంది, అక్క కూడా నాకు బాగా పరిచయం, తన దగ్గర తీసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి దీని మీదకైతే. సో ఈ చోకర్ కూడా చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇందులో ఇంకో కలర్ కూడా ఉన్నదన్నమాట, పింక్ అండ్ గ్రీన్. బట్ నాకు ఈ గ్రీన్ బాగా నచ్చి నేను ఓన్లీ గ్రీన్ ఉన్నది మాత్రమే తీసుకున్నాను. అండ్ ఈ సైడ్ బ్యాంగిల్స్ చూస్తున్నారా, ఈ సైడ్ బ్యాంగిల్స్ నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట.
మొన్న రీసెంట్గానే తీసుకున్నాను. ఇవి మొత్తం 8 వస్తాయి, 12 రావు, 8 వస్తాయి. బట్ చాలా బాగున్నాయి, ఒకసారి చూడండి దగ్గర నుంచి. ఇందులో ఇంకో కలర్ కూడా తీసుకున్నాను అనమాట, అంటే బ్లాక్ కూడా, ఇందులో బ్లాక్ కూడా ఉన్నింది, నేను బ్లాక్ కూడా తీసేసుకున్నాను. సో ఈ బ్యాంగిల్స్ 150 ఆర్ 200కేమో వచ్చాయి, నాకైతే సరిగ్గా గుర్తులేదు. బట్ కొంచెం కొత్తగా అనిపించి తీసుకున్నాను. అండ్ వన్ థింగ్ మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను, ఇన్స్టాలో మనది క్లాతింగ్ పేజ్ కూడా ఉందన్నమాట, నాయుడు సిస్టర్స్ క్లాతిస్టా అనే పేజ్. ఒకసారి అది కూడా చెక్అవుట్ చేసి మీ అందరికీ నచ్చితే ఫాలో అయిపోండి. అండ్ మీ అందరికీ ఈ అవుట్ఫిట్ నచ్చితే ప్లీజ్ లెట్ us నో ఇన్ ది కామెంట్ సెక్షన్, మర్చిపోద్దు. అండ్ ఈ ఇమారల్ చోకర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, అంటే నేను తీసుకొని 4-5 ఇయర్స్ అవుతున్నా కూడా ఇది ఇంకా కొత్తగానే అనిపిస్తుంది అనమాట. అంటే కలర్ చేంజ్ అలా ఏం లేదు. ఇది నాకు అప్పుడు 2000 ఆర్ 1900 ఆ మధ్యలో వచ్చిందనమాట, చాలా బాగుంది. అండ్ ఈ బ్యాంగిల్స్ చూసారా, తీసుకుని ఎన్ని ఇయర్స్ అయిందో కూడా గుర్తులేదు, బట్ ఇప్పటి వరకు వన్ టైం కూడా వేసుకోలేదు. ఈ సైడ్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా మన గర్ల్స్ గురించి తెలిసిందే కదా, ఏమైనా నచ్చితే అన్నీ కొనేస్తాం, కానీ అవి ఎప్పుడు వేసుకుంటామో కూడా తెలీదు, అలా మూల కొంచేస్తాము. అండ్ ఈ ఇయర్ రింగ్స్ మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఫైనల్గా ఈ చోకర్ అనమాట, నేను ఈ చోకర్ కూడా మీషోలో తీసుకుందే. ఎవరైతే హెవీగా వేసుకోము, సింపుల్గా ట్రెడిషనల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ చోకర్ బాగా సెట్ అవుతుంది. ఇది మీషోలో ఇంకా కనిపిస్తూనే ఉంది. 200 ఆర్ 260కేమో తీసుకున్నాను నేను ఇది మీషోలో, చాలా ఇయర్స్ అయింది తీసుకొని. దీనిపైకి చిన్న బుట్ట ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇంకా వీడియో అయిపోతుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ అందరికీ.